హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసా. ఈరోజు హౌస్లో ఏం జరిగింది, ఎవరు సూట్ కేస్ తీసుకున్నారు, ఎవరు ఏ ప్లేస్లో ఎలిమినేట్ అయ్యారు, చీఫ్ గెస్ట్లుగా చిరంజీవి గారి పేర్లు, ప్రభాస్ గారి పేర్లు, ఇంతమంది పేర్లు వినపడుతున్నాయి. అసలు ఎవరు వచ్చారు, ఎవరు వస్తున్నారు, వచ్చారు కాదు వస్తున్నారు. అలాగే ఇంకా హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఏ ఇన్ఫర్మేషన్లు అందాయి, మరి కళ్యాణ విన్నరు తనూజానా అంటే అవన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాం. వీడియోనైతే ఒక లైక్ చేసి చూడండి. వీడియోని లైక్ చేసి అలాగే హైప్ ఆప్షన్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీకు మంచి మంచి అప్డేట్స్ అయితే నేను చెప్పబోతున్నాయి వీడియోలో. ఇక విన్నర్ విషయానికి వస్తే లీడింగ్లో అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కళ్యాణే ఉన్నాడు. కానీ బిగ్ బాస్ టీము ఏం మారుస్తుందో విన్నర్ విషయానికి వచ్చేసరికి ఎలాంటి జిమ్మిక్కులు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎలాంటి కప్పు ఇద్దరికి ఇచ్చి ఏదో బయట న్యూస్ వస్తున్నాయి, ఇద్దరికి కప్పు ఇస్తారని. ఎట్లా ఇస్తారో మరి, కప్పులు ఇద్దరికి ఇస్తారా, పైసలు ఇద్దరికి షేర్ చేస్తారా? ఇక బిగ్ బాస్ టీం చేతుల్లో ఉంటుంది అదంతా కూడా. ఇక ఆ కప్పు గెలిచి విన్నర్ అయినని న్యూస్ వచ్చిందాక మనం ఏం చెప్పలేము. ఓటింగ్లో మాత్రం కళ్యాణే ఉన్నాడు, అది మాత్రం పక్కా. ఓటింగ్లో టాప్ తనుజ కంటే కళ్యాణే టాప్లో ఉన్నాడు. ఇక ఆ విషయం అయితే నేను చెప్పగలను. ఇక విన్నర్ని ఎవరిని చేస్తారా అనేది బిగ్ బాస్ టీం చేతిలో ఉంటుంది, సూట్ కేస్ చేతిలో కూడా ఉంటుంది, వాళ్ళు పెట్టే ఆఫర్ చేతిలో ఉంటుంది. టెంప్ట్ అయ్యి ఈ కళ్యాణ్కి ఏ పొజిషన్లో ఉన్నా అనే సంగతి అసలు తెలీదు. డబ్బులు ఆఫర్ చేస్తే ఏ పొజిషన్లో ఎత్తుకొని వస్తాడా అని ఒక డౌట్ చాలా మంది పడుతున్నారు. శివాజీ గారు, ఈ ప్రదీప్ వీళ్ళందరూ లోపలికి వెళ్ళారు కదా, ఎవరో ఒకళ్ళు చిన్న హింట్ ఇచ్చి ఉంటారు నాకు తెలిసి. అప్పటి నుండి కొంచెం మొహాభావంగా కొంచెం డల్లు కూర్చొని ఉన్నాడంట. అంటే నేను విన్నరో రన్నరో రేస్లో ఉంటా అనుకొని ఉంటాడు ఇన్ని రోజులు, కానీ థర్డ్ ప్లేస్ అని చెప్పేసరికి కొంచెం డల్లుగా ఉన్నాడట హౌస్లో. నిధి అగర్వాల్ పోయింది, మనకు ప్రోమోలో చూపించినట్టు గేమ్లు ఆడిపించారు, అక్కడే దెబ్బ తగిలింది మన కళ్యాణ్కి. మీకు కొన్ని అప్డేట్స్ అయితే చెప్తా. అనిల్ రావుపూడి, మళ్ళీ హీరో రవితేజ, శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి సినిమా ప్రమోషన్ కోసం వీళ్ళందరూ వచ్చారనమాట. నిన్న నిధి అగర్వాల్ వాళ్ళందరూ, శివాజీ వాళ్ళందరూ పోయారు కదా. ఈరోజు హౌస్లోకి అనిల్ రావుపూడి కంపల్సరీ వస్తాడు ప్రతి ఇయర్ బిగ్ బాస్కి. అలాగే రవితేజ గారి సెంటిమెంట్ కూడా, ఆయనది కూడా సినిమా ప్రమోషన్ కోసం లోపలికి వెళ్తారు. సూట్ కేసు అయితే కంపల్సరీ పంపిస్తారు. అది 5th పొజిషన్లో పంపించలేదు. సంజన గారు అయితే 5th పొజిషన్లో, శ్రీకాంత్ గారు లోపలికి వెళ్ళి ఎలిమినేట్ చేశారనమాట. ఎలిమినేట్ చేసిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చాక ఏమంటుంది తెలుసా సంజన గారు? సార్ సూట్ కేసు పెడతారు అనుకున్నా, సూట్ కేసు పెట్టలేదు అని అడిగిద్దంట. ఏమ్మా నీకు విన్నర్ అవుతాను నమ్మకం లేదా అంటే, నేను కాను కానీ నాకు నా కొడుకు అవుతాడు అంటే ఇమాన్యుయల్ అవుతాడు అని నమ్మకం ఉంది, ఆమె అలా కాన్ఫిడెంట్లో ఉందన్నమాట. కానీ ఇమాన్యుయల్కి తెలిసిందట 3rd పొజిషను 4th పొజిషన్ అని. అయితే ఇంకా 5th పొజిషన్లో అయితే ఆమె ఎలిమినేట్ అయిపోయింది ఇప్పటివరకు. ఇక 4th పొజిషన్లో ఇమాన్యుయల్ సూట్ కేసు పోతుందట. మరి ఇమాన్యుయల్ తీసుకొని బయటకు వస్తాడా? ఎవరు తీసుకున్నా మంచిదే అబ్బా, డెమాన్ తీసుకున్నా ఇమాన్యుయల్ తీసుకున్నా ఎవరు తీసుకున్నా వాళ్ళకి మెయిల్ జరిగినట్టే. కానీ ఎవరు తీసుకుంటారనేది తెలియదు, వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి పొజిషన్లు చేంజ్ అవ్వచ్చు. ఇక విన్నర్ విషయానికి వస్తే వాళ్ళిద్దరు ప్రోమోలు చూశారు కదా, తన వల్లే నేను ఆట మార్చుకొని గేమ్ మార్చుకొని ఇక్కడ ఉంటున్నానేమో ఆయన చెప్తుండు కళ్యాణ్ బాబు. తనూజ తల్లేమో నాకు ఇలాంటి ఫ్రెండ్ దొరకడం చాలా అదృష్టం, నేను నన్ను తనలో చూసుకుంటున్నా, ఇలాంటి పిల్లోడు పక్కింటి పిల్లోళ్ళు ప్రతి ఒక్కరింట్లో ఉండాలనుకుంటున్నా అని ఆమె చెప్తుంది. వీళ్ళిద్దరు పొజిషన్ మాటలను చూస్తుంటే బిగ్ బాస్ కూడా ఏమన్నా మనసు మార్చుకొని వాళ్ళిద్దరికి కలిపి కప్పు చేతిలో పెట్టి డబ్బులు శీర్షాగం పంచుకోండి అంటాడా ఏమో అని డౌట్ కొడుతుంది. లేకపోతే నీకోసం నేను త్యాగం చేస్తా అంటాడు ఆ పిల్లోడు, నీ వల్లే నేను ఈ పొజిషన్కి వచ్చిన అనే భ్రమలో ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ఆమెకి త్యాగం చేస్తాడా అనేది ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా జరిగిందట. హౌస్లో డ్యాన్స్లు వేస్తారు కదా వీళ్ళు 5గురు కూడా. ఫస్ట్ డ్యాన్స్ కళ్యాణ్, తనూజ అలా వేసుకుంటూ వచ్చారంట. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిచ్చారంట. తను కళ్యాణ్ వాళ్ళ మదర్ ఒకటే చెప్పిందట, డబ్బులు వద్దు నాన్న, మనకి కప్పు ముఖ్యం, కప్పే కావాలి అని చెప్పిందట. మరి ఇక ఆ మాట మీద ఉంటాడా? ఏమన్నా ఒప్పిస్తారా అబ్బాయిని? మీ ఇద్దరికి ఓటింగ్ ఇలా ఉందయ్యా దగ్గర
ఎవరో ఒకళ్ళు డబ్బులు తీసుకోండి, ఎవరో ఒకళ్ళు కప్పు తీసుకోండి అంటే ఆమె కప్పు లేడీ విన్నర్ కావాలనుకుంటుంది కదా, తన విజయాన్ని కప్పు అప్ప చెప్పి డబ్బులు ఈ అబ్బాయి తీసుకొని వస్తాడా? ఇక ఇదంతా రేపు జరిగే సంగతే. ఈరోజు ఏం జరగదు, మనకి ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా అది రాంగే. బయట నుండి ఎవరు ఏం చెప్పినా కూడా. ఇంకొక విషయం, లైవ్ ఓటింగ్ జరుగుతుంది అని అసలు ఏంది రూమర్స్ నాకు అర్థం కావట్లేదు. ఓటింగ్ నిన్నటితో క్లోజ్ అయింది హాట్స్టార్లో. విన్నర్ ఎవరో, రన్నర్ ఎవరో, థర్డ్ పొజిషన్ ఎవరో, 4th 5th అన్నీ మనం ఫిక్స్ చేసి వదిలిపెట్టారు ఆడియన్స్. మళ్ళీ లైవ్ ఓటింగ్ ఎలా పెడతారు చెప్పండి? ఎంత వచ్చింది అది కరెక్టే, కానీ మళ్ళీ ఓటింగ్ పెట్టడం ఏంది? లైవ్ ఓటింగ్ జరిగి విన్నర్ని డిసైడ్ చేస్తారంట. ఇవన్నీ రూమర్స్ అని నేను అనుకుంటాను. ఆల్రెడీ విన్నర్ ఫిక్స్ అయిపోయే ఓటింగ్ అయిపోయినాక ఆడియన్స్ ఓటేసాక మళ్ళీ లైవ్ ఓటింగ్ ఎవరు వేస్తారు? ఎందుకు పెడతారో నాకు తెలిసి ఏమో మరి. ఆ బిగ్ బాస్ టీం ఇస్తున్న ఇన్ఫర్మేషన్లా, ఈ లీక్లా, లేకపోతే బయట చేసే లీక్లా నాకైతే తెలియట్లేదు. అదనమాట. నెక్స్ట్గా అయితే చిరంజీవి గారు కాదు, ప్రభాస్ కాదు, వెంకటేష్ అయితే వస్తాడు అనమాట. రన్నర్ కట్ట మళ్ళీ లైవ్ ఓటింగ్ పెడతారని చెప్తున్నారు బయట. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. మళ్ళీ వాళ్ళు పెడతారని నేను అనుకోవట్లేదు. అది అనమాట ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఇంకా అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే 4th పొజిషన్లో ఎవరు బయటకు వచ్చారనేది కూడా చెప్తా. వీడియోని అయితే లైక్ చేసి చూడండి ప్లీజ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.